నిరంతరము నీలో నేను జీవించేదను యేసయ్యా 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 నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా నిరంతరము నీతో నేను జీవించెదను యేసయ్యా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఝాన్సీ కూడా పాడు సిస్టర్, మీరు ప్రేయర్ చేయండి. ఓకే సిస్టర్. ప్రేమ గల యేసయ్య దయగల తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఏఎల్ వర్చువల్ అకాడమీ ద్వారా మాకు చక్కని వాక్య బోధన ప్రభా, ఎలా వాక్యాన్ని అర్థం చేసుకోవాలో వాక్యానుసారమైన పద్ధతుల్లో బోధిస్తున్న దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. మరి నాయన ఈరోజు జరిగే క్లాస్ అంతటి చుట్టూ నీ కంచి వేయమని వేడుకుంటున్నాం. వాక్యాన్ని అర్థం తెలియజేస్తూ ఉండగా ప్రభా, వినే మనసు, గ్రహించుకునే హృదయము, అనుసరించే స్వభావము మాకు దయచేయమని, వాక్యం అందిస్తున్న బాబీ అన్నను కూడా మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని నాయన, వాక్యంతో పాటు భక్తుల జీవిత చరిత్ర, వాళ్ళ విశ్వాసము మమ్మల్ని, వాళ్ళ భక్తి విధానం మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉండగా ప్రభా, చెప్తున్న నీ బిడ్డల్ని ప్రత్యేకంగా మీరు అభిషేకించి ప్రభా, చక్కని సామర్థ్యంతో ప్రభా మీరే నడిపించమని, మీరే దీవించి ఆశీర్వదించమని, జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు కూడా ప్రభా మరి జాయిన్ అవ్వటానికి మీరు కృప చూపించమని, వాళ్ళకు కూడా ఆసక్తి సమయం కూడా మీరు అనుగ్రహించమని, ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసయ్య నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ సమయాన్ని బాబు రత్నాకర్ గారికి అప్పగిస్తున్నానండి. వెల్కమ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి సిస్టర్. ప్రైజ్. మరి ఇప్పుడు ఎంత అయింది? 8:38 అయింది కదా. మరి మనము ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం ఈరోజు సిస్టర్ యానీ కిరణ్మయ్య గారు మనకి ఒక టీచింగ్, హగ్గై ఇంటర్నేషనల్ సంబంధించిన ఒక టీచింగ్ టాపిక్ ఏంటంటే మిషన్ విజన్, దర్శనం, పరిచర్యకు సంబంధించిన పని. దీనికి సంబంధించిన ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో పాటు మనకి బోధిస్తారు. అయితే ఒక్క 2 నిమిషాలు ఆగుదాము, ఇంకెవరైనా జాయిన్ అవుతారేమో అని. ఈ లోపల నేను జస్ట్ కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటానండి. మరి మనము అనుకున్న విధంగా ఈ హెర్మెన్యూటిక్స్ సబ్జెక్ట్ వచ్చే నెల జూలై 3వ తారీఖుకి మనం ముగించుకోవాలి. కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ట్రాన్స్లేషన్, ఈ యొక్క సబ్జెక్ట్కి సంబంధించిన 2 టెక్స్ట్ బుక్స్ ముఖ్య అంశాలు ట్రాన్స్లేషన్ కి ఇంకా కొంత సమయం పడుతుందని నేను ఇంకా మీకు పంపించలేకపోయాను. మనము ఈ అకాడమీ స్టార్ట్ చేసుకుని ఫస్ట్ సబ్జెక్ట్ ఫస్ట్ టైం కాబట్టి కొంత మరి అటు ఇటుగా ఉంటుంది. దయచేసి క్షమించండి. కొద్దిగా మీ సహకారమును, ప్రార్థన సహకారమును కోరుకుంటున్నానండి. అయితే మరి ఈ సబ్జెక్ట్, ఈ టెక్స్ట్ బుక్స్ 2 కూడా హెర్మెన్యూటిక్స్
ఎక్సెజెటికల్ ఫాలసీస్ అనే సబ్జెక్ట్స్ కి సంబంధించిన 2 మెటీరియల్స్, అలాగే హగ్గైకి సంబంధించిన హగ్గై ఇంటర్నేషనల్ కి సంబంధించిన టీచింగ్ మెటీరియల్స్, అలాగే సహోదరి యానీ కిరణ్మయ్య గారు మనకి అగస్టిన్ గారి రచన, ఆయన తన స్వంత జీవితం గురించి కన్ఫెషన్స్ అని తను స్వయంగా రాసిన బుక్ అది. దానిని టీచ్ చేస్తారు కొన్ని రెగ్యులర్ గా. మరి అలాగే మరి వేద పాల్ గారికి ఒక బుక్ మనకి పంచుకోమని చెప్పేసి రూత్ జీవిత చరిత్ర మీద ఆ యొక్క బుక్, ఆవిడ ఏ విధంగా రూత్ మరి ఏ విధంగా ఆ యొక్క అంధకారమయమైన లోయ లాంటి తన జీవితాన్ని ఏ విధంగా విమోచించుకోబడింది, రిడీమింగ్ ద డార్క్నెస్ అని టైటిల్ రూత్ జీవితం మీద. తన జీవితం చీకటి లోయల్లో నుంచి ఉన్న తన జీవితం ఏ విధంగా విమోచించబడింది, అది సబ్జెక్ట్. అదేంటంటే ఒక లేడీ రైటర్, తను ఆండ్రియా అని ఒక రచయిత్రి, ఆమె రాసిన బుక్ అన్నమాట. చాలా బాగుంది. లాస్ట్ టైం నేను పంచుకున్న 6 reasons why we should study the Bible అన్న ఆ 6 reasons రాసిన ఆ యొక్క రైటరు ఆండ్రియా గారు. ఆవిడ రాసిన బుక్ రూత్ మీద, ఆ బుక్ ని మరి స్టడీ చేసి సిద్ధం చేస్తా ఉన్నారు వేద పాల్ గారు. వారు కూడా సైమల్టేనియస్ గా పంచుకుంటారు రానున్న వారాల్లోని. సో వీటన్నిటి మీద చిన్న చిన్న ఎగ్జామినేషన్స్, టెస్ట్ల దగ్గర నుంచి మన సబ్జెక్ట్ కి సంబంధించిన 1-2 టెస్ట్లు, అంటే మనకి గుర్తుండులాగిన, అది సమాధానాలు కొన్ని మీరు చూసి రాయగలిగినవి ఉంటాయి, కొన్ని మీరు క్రియేటివ్ గా ఆలోచించి రాయవలసి ఉంటాయి. అలాగా డిజైన్ చేసి ఇవ్వాలని అనుకుంటున్నాం. సో ఈరోజు 23rd కదండి. ఇంకా ఈ నెలకు ఒక 1 week ఉంది. అనదర్ 2 weeks టార్గెట్ పెట్టుకుని వర్క్ చేద్దాం. ప్రార్థన సహకారం అంతా మీరు దయచేసి ప్రార్థన చేయవలసి వచ్చున్నాను. మరి ఈ హెర్మెన్యూటిక్స్ విషయంలో కొన్ని స్టేట్మెంట్స్ ఈరోజు మీరు గమనించి ఉండొచ్చండి. మనము ఫ్లైయర్ లోని ఒక మాట పెట్టాం. మార్టిన్ లూథర్ గారు ఆయన కొటేషన్ మీరు గమనించి ఉంటారు. స్క్రిప్చర్ వాజ్ నాట్ ద ఓన్లీ అథారిటీ బట్ ద ఫైనల్ అథారిటీ. దేవుని వాక్యము, లేఖనము అది ఏకైక అధికారం అని కాదు, కానీ అది మనతో మాత్రమే కాదు, అంతిమ అధికారం దాందే, లేఖనాన్ని. ఈరోజు మన సంస్కృతి అవ్వచ్చు, మరి కొన్ని క్లిష్టమైన అంశములకు సంబంధించిన నిర్ణయాలు అవ్వచ్చు, లేకపోతే నీతి న్యాయాలకు సంబంధించిన నిర్ణయాలు అవ్వచ్చు, ఏదైనా సరే మనకి ఓన్లీ అథారిటీయే కాకుండా ఫైనల్ అథారిటీ, మనుషుల అభిప్రాయాలు, లేకపోతే మరి ఒక రచనలు, లేకపోతే వేరే గ్రంథాలు, మనుషులు రాసిన అనేకమైన అద్భుతమైన రచనలు కాదు, దేవుని యొక్క లేఖనం మాత్రమే మరి అంతిమ అధికారం కలిగినది కాదు, అంతిమ అధికారం. స్క్రిప్చర్ ఈజ్ ఫైనల్ అథారిటీ. స్క్రిప్చర్ హ్యాజ్ కాదు, స్క్రిప్చర్ ఈజ్ ఫైనల్ అథారిటీ. మార్టిన్ లూథర్ గారు మరి ఈరోజు మనము ఒక మంచి సిద్ధాంతం మీద మన జీవితాలు నిలబడి ఉన్నాయంటే ఆ మహానుభావుడు రగిలించిన ఆ యొక్క అగ్ని జ్వాల వెలిగించాడు. ఆ యొక్క ప్రొటెస్టెంట్ రెఫర్మేషన్ ని, దిద్దుబాటు చేశాడు. ఆ దిద్దుబాటుని సెకండ్ జనరేషన్ గా కొనసాగించి ఒక మరి అత్యంత శ్రేష్టమైన మరి ప్రఖ్యాతిగాంచిన థియోలోజియన్స్ లో ఒకడైన జాన్ కాల్విన్, ఆయన ఏమన్నాడంటే, పరిశుద్ధాత్మ
లేఖనాలు లేని పరిశుద్ధాత్మ యందు అతిశయపడతా ఉంటారు కొంతమంది. అది అసలు అన్రీజనబుల్. అలాగే పరిశుద్ధాత్మ లేని లేఖనములను ఒక్కటే పట్టుకుంటుంది కూడా అంతే నిరర్ధకమైంది అని అన్నాడు. లేఖనములు లేని పరిశుద్ధాత్మ అది అన్రీజనబుల్ అని, అలాగే పరిశుద్ధాత్మని లేని లేఖనములు మాత్రమే రాబట్టుకోవడం అనేది చాలా అబ్సర్డ్, నిరర్ధకం, అసలు జరిగే పని కానే కాదు యాక్చువల్లీ. సో అందువల్ల మన జీవితాలు మరి చాలా డ్రైగా ఉండటానికి అవకాశం లేదు. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని డ్రైగా ఉంచాలని కాదు ఆయన చిత్తం. వాక్యం చదువుకుంటున్నప్పుడు అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన జల్లు, ఆయన నింపుదల మనం తరచుగా అనుభవించవలసిన వారమే ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి సమయాన్ని నేను సహోదరి యానీ కిరణ్మయ్య గారికి నేను అప్పచెప్తున్నానండి. ఓవర్ టు యూ ప్లీజ్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీతో కలిసి దేవుని గురించి నేర్చుకోవడానికి, ఆయన మన జీవితంలో పెట్టిన విజన్ ఏదైతే ఉందో అది తెలుసుకోవడానికి మనం ఈరోజు కూడి ఉన్నాము. ఈరోజు టాపిక్ మిషన్ అండ్ విజన్. అంటే విజన్ అనేది మనం రెగ్యులర్గా వింటానే ఉంటున్నాము. ఆ విజన్ అంటే విజన్ మన యొక్క దేవుని పట్ల లేకపోతే మన జీవితంలో ఏదైతే దర్శనం కలిగి ఉన్నామో లేకపోతే ఆశయం కలిగి ఉన్నామో దాన్ని విజన్ అంటారు. అదే మిషన్ అని అంటే ఆ దర్శనాన్ని లేకపోతే ఆశయాన్ని సంపూర్ణం చేయడానికి ఫాలో అయ్యే మెథడ్స్, కర్తవ్యాలు, అదంతా మిషన్ అవుతుంది అనమాట. సో విజన్ అన్నప్పుడు దర్శనం, లేదంటే మన బిబ్లికల్ లాంగ్వేజ్లో చూస్తే దర్శనం, లేదంటే ఆశయం, మన జీవితంలో మనం ఏం అవ్వాలనుకుంటున్నాం, లేకపోతే ఏం పొందుకోవాలనుకుంటున్నాం, ఎక్కడికి రీచ్ అవ్వాలనుకుంటున్నాం అనే విషయం, అది దర్శనం లేక ఆశయం. దాన్ని ఏ విధంగా మనం అది పొందుకోవడానికి మనం ఫాలో అయ్యే మెథడ్స్ లేదా కర్తవ్యాలను దాన్ని మిషన్ అంటారు. నెక్స్ట్ అయితే ఈ దర్శనం లేక ఆశయం మెయిన్ పర్పస్ అంటే మనం ఈ లోకంలో ఉన్నాము అని అంటే అది మెయిన్ మన దర్శనం ఏంటంటే గాడ్స్ పర్పస్, దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే మెయిన్ పర్పస్. అది మన విజన్. మన జీవితానికి మెయిన్ విజన్ ఏంటంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం. ఆ దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం కోసం మనం ఏ పద్ధతులు ఫాలో అవుతున్నాం, ఏ కర్తవ్యాలు, ఏ పనులు చేస్తున్నాం అనేది మిషన్. అయితే ఆ దేవుని పర్పస్ని రీచ్ అవ్వడానికి ఏమేమి గోల్స్ పెట్టుకున్నాం, చిన్న చిన్న గోల్స్ లేదా పెద్ద పెద్ద గోల్స్, దానికి కావాల్సిన యాక్టివిటీస్ మనం ఏం చేయాలనుకుంటున్నాం అనేది మెయిన్ మన జీవితానికి మన విజన్ ఏమై ఉండాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. నెక్స్ట్ అయితే జాన్ ఎడ్మర్డ్ హగ్గై ఏం చెప్పారంటే మిషన్ ఈజ్ అ విజన్ యాక్టెడ్ అపాన్. అంటే మిషన్ అంటే ఏంటంటే మనకున్న విజన్, మన దర్శనాన్ని సంపూర్ణం చేయడానికి వాడే పద్ధతులే, కర్తవ్యాలే ఆ మిషన్ అని చెప్పారు. అయితే విజన్ అంటే దేవుణ్ణి మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. దేవుడు మనకి ఇచ్చిన పర్పస్, దేవుడు మన కోసం మనం ఏం చేయాలి, మన జీవితంలో ఏ పర్పస్తో, ఏ ఉద్దేశాలతో మనం ఈ లోకంలోకి వచ్చాము అనే దానికి ప్రాక్టికల్ మనం చేయాల్సిన పనులే మిషన్ అన్నమాట. మన విజన్ ఏమో దేవుని చిత్తం నెరవేర్చడం. ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం మనం ఫాలో అయ్యే దారులు లేదా పద్ధతులే ఆ మిషన్. అయితే ప్రతి వ్యక్తికి అంటే మన బైబిల్లోనే ఉంది, ఎవరు కూడా ఒకలాగా పుట్టలేదు. ఈచ్ వన్ ఈజ్ స్పెషల్ ఇన్ ది గాడ్స్ సైట్. సో ప్రతి వ్యక్తికి ఒక యునీక్ పర్పస్ ఉంది, అంటే యునీక్ విజన్ ఉంది దేవుని చిత్తం ప్రకారం.
సో ఆ యునిక్ విజన్ అంటే ప్రత్యేకపరచబడిన ఆమ్, దర్శనానికి అది మనం కంప్లీట్ చేసుకోవడానికి ఉట్టికే దేవుడు ఏదో విజన్ పెట్టి పంపించారు. దానికి కావలసిన గిఫ్ట్స్ మనకి ఇస్తారు, తలాంతులు ఇస్తారు, మనం చేయగలిగే ఎబిలిటీస్, అలాగే ఎక్స్పీరియన్సెస్, రిసోర్సెస్, దానికి అవసరమైన అవసరతలు, అదే ఫ్యామిలీ, మన సిబ్లింగ్స్, ఇవన్నీ మ్యాటర్స్ అన్నమాట. అవన్నీ ఇచ్చి దేవుడు తన విజన్ మన ద్వారా కంప్లీట్ అంటే దేవుని పర్పస్ ఏదైతే మన జీవితంలో ఉందో అది కంప్లీట్ చేయడానికి ఆయన మనకి ఈ తలాంతులన్నీ ఇస్తారు. నెక్స్ట్ అంటే ఆ, సరే, ఈ తలాంతులు ఇచ్చారు, దేవుడు మనకు ఒక విజన్ ఇచ్చారు. ఆ విజన్ ఇచ్చిన తర్వాత దానికి ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో నా విజన్ ఒక రోజుకి అనుకుందాం, నేను ఒక పెయింటింగ్ వేయాలి, అది నా విజన్. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒక పెయింటింగ్ వేయాలి అనేది నా విజన్. సో ఆ విజన్కి నాకు ఏదైతే తలాంత్ ఉందో, పెయింటింగ్ వేయగలిగే తలాంత్ నాకు ఉంది కాబట్టి ఆ పెయింటింగ్ వేయాలనుకుంటున్నాను. అయితే అనుకున్న తర్వాత నా నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటి? పెయింట్స్ తెచ్చుకోవాలి, బోర్డ్ తెచ్చుకోవాలి, దానికి బ్రషెస్ తెచ్చుకోవాలి. అది నేను చేయాల్సిన పని. అంతేగాని నాకు ఒక విజన్ ఉంది, దేవుడు నాకు ఒక తలాంత్ ఇచ్చారు, ఆ తలాంతుని పట్టుకొని అలా కూర్చుంటే, నేను యాక్షన్ ప్లాన్ లేకపోతే, అంటే చేయాల్సిన పనులు చేయకపోతే నా విజన్ని నేను రీచ్ అవ్వాలి, అంటే నా మిషన్ పూర్తి అవ్వనట్లు అనమాట. అయితే ఈ విజన్ మనకి ఉన్నప్పుడు ఒక 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 దేవుడు నాకు నా నా మనసుకి నేను ఈ పెయింటింగ్ వేయాలనుకుంటున్నాను అంటే అర్థం అవ్వాలని ఎగ్జాంపుల్ తీసుకునే, ఈ పెయింటింగ్ వేయాలనుకుంటున్నాను అన్నప్పుడు మ్, ఒక మంచి బెస్ట్ సజెషన్స్ కోసమో, లేకపోతే ఎంకరేజ్మెంట్ కోసమో, లేకపోతే మన 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 విజన్ని నమ్మి ఆ, మనకు క్లారిటీ ఇవ్వడం కోసం, మనల్ని సపోర్ట్ చేయడం కోసం ఆ, ఏం చేయాలంటే మన విజన్ని మనకి బాగా దగ్గర ఉన్న వాళ్ళకి, మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళని, లేకపోతే క్లారిటీ ఇచ్చే మనుషులకి మనం షేర్ చేసుకోవాలన్నమాట. అప్పుడు అలా కాకుండా మనం ఆ, ఎవరు కనిపిస్తే వాళ్ళకి మన విజన్ చెప్పినప్పుడు వాళ్ళు మనం ఏం చేస్తారంటే డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. సో క్లారిటీ ఇవ్వగలిగే మనుషులకి మన విజన్. అలాగే దేవుని విషయంలో కూడా ఉమ్, నా విజన్ ఇది, దేవుడు నన్ను ఈ విధంగా వెళ్ళమంటున్నాడు అని చెప్పినప్పుడు మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉండాలి. లేనట్లయితే మనం దారి తప్పిపోతాం అనమాట. నెక్స్ట్ అదే రీతిగా బిబ్లికల్ లీడర్స్ మనం చూసుకున్నట్టయితే మన బైబిల్లో వాళ్ళందరూ కూడా ఒక విజన్ తోనే ఈ లోకంలోకి వచ్చారు. లైక్ జాషువా, నెహమ్యా, డేనియల్, పీటర్, పాల్, వాళ్ళందరికీ దేవుడు ఒక పని అప్పచెప్పి ఆ పనికి కావాల్సిన, అదే వాళ్ళకి ఇచ్చే ఒక విజన్, నీ పని ఇది, నీ పర్పస్ ఇది నీ లైఫ్ కి అనే విజన్ ఇచ్చి దానికి కావలసిన ప్రతి తలాంతును వారికి ఇచ్చి అది కంప్లీట్ అయ్యేలాగా వారిని దేవుడు ముందుకు నడిపించారు. అయితే ఈ ఈ అలాంటప్పుడు మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవడం కోసం ప్రతి పర్సన్, అంటే పర్సనల్ మిషన్ స్టేట్మెంట్. ఇప్పుడు నా విజన్, నేను పెయింట్ వేయడం అనేది నా విజన్. సో దానికి నేను ఒక స్టేట్మెంట్ రాసుకోవాలంటే నేను చేయగలను, లేకపోతే నేను నాకు ఈ తలాంత్ ఉంది అనే ఒక స్టేట్మెంట్ రాసుకోవాలి. దాన్ని పర్సనల్ మిషన్ స్టేట్మెంట్ అంటారు. అదేం చేస్తుందంటే మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. మనల్ని ఎంకరేజ్ చేసి మనం చేయవలసిన పని, దేవుళ్ళో మనకి ఇచ్చిన పని ముందుకు తీసుకుని వెళ్ళడానికి సహాయం చేస్తుంది. సో ప్రతి ప్రతి పర్సన్ వాళ్ళ తలాంతులు, దేవుడిచ్చిన తలాంతులను బట్టి పర్సనల్ మిషన్ స్టేట్మెంట్ అనేది రాసుకోవాలి. రాసుకోవడం ద్వారా వాళ్ళ విజన్ని ఫుల్ఫిల్ చేయగలుగుతారు. నెక్స్ట్ అయితే ఈ ఈ పర్సనల్ స్టేట్మెంట్స్ రాసుకున్నప్పుడు అసలు నేను ఏం అచీవ్ చేయాలనుకుంటున్నాను, నేను ఏం పొందుకోవాలనుకుంటున్నాను ఈ ఈ విషయం ద్వారా, లేకపోతే నేనేం చేయాలి దీనికోసం, నేను ఎందుకు చేయాలి దీనికోసం, లేకపోతే నేను ఏ విధంగా దీన్ని
అంటే కంప్లీట్ చేయగలుగుతాను ఈ విజన్ని అనే క్వశ్చన్స్. వాట్ ఐ ట్రయింగ్ టు అచీవ్, నేనేం పొందుకోవాలనుకుంటున్నాను, నేను ఎవరి కోసం ఇది చేయాలనుకుంటున్నాను, నేను ఏ విధంగా దీన్ని కంప్లీట్ చేయాలనుకుంటున్నాను అనే క్వశ్చన్స్ రాసుకొని దానికి ఆన్సర్స్ మనం రాబట్టుకోగలిగితే, మనం రాబట్టుకోగలిగితే, సో మన విజన్ కంప్లీట్ కి కావాల్సిన మిషన్ అంటే మనం ఏం చేయాలనుకుంటున్నాం అనే దానికి కరెక్ట్ గైడ్ లైన్స్ మనకి దొరుకుతాయి అన్నమాట. నెక్స్ట్ అయితే నెక్స్ట్ ఈ మిషన్ స్టేట్మెంట్ అనేది ఒకరితో కంపేర్ చేయడానికి లేదు. అంటే ఎవరి మిషన్ స్టేట్మెంట్ వాళ్ళదే. వారికి ఉన్న తలాంతులను బట్టి, వారికి ఉన్న విజన్ బట్టి ఎవరి స్టేట్మెంట్ వాళ్ళదే. సో వాళ్ళ వాల్యూస్, వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళకి దేవుడిచ్చిన కాలింగ్ని బట్టి వాళ్ళు రాసుకుంటారు. సో అలాగని చెప్పి ఒకరు మనం కాపీ చేయడానికి వీల్లేదు. ఎవరి మిషన్ స్టేట్మెంట్ వాళ్ళదే. సో ఈ మిషన్ స్టేట్మెంట్ లేదా ఈ మిషన్ ఏదన్నా మనం విజన్ కంప్లీట్ చేయడం కోసం, సారీ నేను అంత ఇంగ్లీష్లో వెళ్తున్నాను, విజన్ మన దర్శనాన్ని కంప్లీట్ చేయడం కోసం మనం రాసే స్టేట్మెంట్ ఎలా ఉండాలంటే, పక్కన వాళ్ళ దాన్ని చూసి రాయడం కాదు, కానీ ఆనెస్ట్గా ఉండాలి, మనకు మనం ఫెయిత్ఫుల్గా ఉండాలి, మనకు మనం నమ్మకంగా ఉండాలి, అలాగే కన్సిస్టెంట్గా ఉండాలి. అంటే ఒక 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 విజన్ కంప్లీట్ దాని మీద అలా ఫోకస్ చేసి ఉండాలి. అలాగే మనం రాసే దానికి మన యాక్షన్స్కి దగ్గర సంబంధం ఉండాలి. మనం ఒకటి రాసుకొని దాన్ని ఫాలో అవ్వకుండా వేరే విధంగా మనం వెళ్ళిపోతే మన విజన్ని మనం కంప్లీట్ చేయాలి. సో ఇప్పుడు నేను చెప్పేదంతా ఏంటంటే, మనకున్న విజన్ని, మన యొక్క దర్శనాన్ని కంప్లీట్ చేయడం కోసం మనం చేసే పనులు, మన కర్తవ్యాలు, మన యొక్క మార్గాలు, ఏ విధంగా మన దర్శనాన్ని పూర్తి చేసుకోవడం, లేకపోతే మన ఆశయం దేవుళ్ళో ఏదైతే మనకు అప్పచెప్పారో దాన్ని కంప్లీట్ చేయడం కోసం చేయాల్సిన పనులు అన్నమాట ఇవి. నెక్స్ట్ అయితే ఈ దర్శనాన్ని మనం పూర్తి చేసుకోవాలి, దేవుడిచ్చిన పనిని మనం పూర్తి చేయాలి. ఎందుకంటే మనం మొదటి ప్రతి ఒక్క వ్యక్తి ఈ లోకంలో మనం జీవించి ఉంటున్నామంటే మనం దేవుని పని చేయడం అనేది ముఖ్య ఉద్దేశం. ఆయన కోసం పని చేయాలి. మనకి దేవుడిచ్చిన పని ఏదైతే ఉందో ముఖ్యమైన పని, సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించడం అనేది మన జీవితానికి ముఖ్య ఉద్దేశం, లేకపోతే మన ముఖ్య దర్శనం లేక ఆశయం. సో దాన్ని కంప్లీట్ చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. అయితే దీనికి ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్ ఇస్తుంది. సో ఫ్యామిలీ ఇస్ అ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. సో ఒక చైల్డ్ దేవునిలో ఉన్న ఫ్యామిలీలో ఉన్న చైల్డ్కి మనం నేర్పించవలసిన ముఖ్య ఏంటంటే నేర్పించాలి, వాళ్ళ ప్రేమతో నేర్పించాలి, వాళ్ళకి దేవుడి యొక్క ఉద్దేశాలు వాళ్ళు నేర్పించాలి. సో అది మెయిన్ రెస్పాన్సిబిలిటీ. సో ఫ్యామిలీగా దేవుని ముఖ్య ఉద్దేశాన్ని పిల్లలకి నేర్పించి వాళ్ళు అది చేయగలిగే బుద్ధులు నేర్పించాలి. అలాగే లీడర్షిప్ అంటే మీన్స్ సర్వింగ్ అదర్స్. లీడర్ అంటే నా వెనకాల రండి నేను లీడ్ చేస్తానని కాదు, కానీ తన చుట్టూ ఉన్న వారిని సర్వ్ చేసే విధంగా పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. అంటే మన దర్శనాన్ని కంప్లీట్ చేసుకోవాలి, మన యొక్క విజన్ని కంప్లీట్ చేసుకోవాలి అన్నప్పుడు మనకున్న లీడర్ మనం వాళ్ళు మనకి హెల్ప్ చేసేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళగా ఉండాలి. అదే విధంగా మనం లీడర్స్ వారిని ఎక్విప్ చేసేవాళ్ళగా, ఎంకరేజ్ చేసేవాళ్ళగా మనం ఉండవలసి ఉండదు. అయితే వీటన్నిటికీ మనం మన విజన్ని కంప్లీట్ చేసుకు మన దర్శనాన్ని దర్శనాన్ని ముందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మనము దేవునికి వాక్యానుసారంగా జీవిస్తూ ఒకే విధమైన
దాని ఉద్దేశాలు కలిగి మన స్వచిత్తం కాకుండా మన ఇష్టాలు కాకుండా వాక్యానుసారంగానే మనం ముందుకు వెళ్ళాలి. సీకింగ్ గాడ్ ఫస్ట్ అండ్ లివింగ్ అకార్డింగ్ టు బిబ్లికల్ ప్రిన్సిపల్స్. మొదట దేవునికి మొదట స్థానం ఇచ్చి అలాగే వాక్యానుసారంగా మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆయన యొక్క విజన్, ఆయన యొక్క దర్శనాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్తాము. అదొక మన కర్తవ్యం అయి ఉన్నదన్నమాట. మనం చేయవలసిన పనికి ముఖ్యమైన ఉద్దేశం అదే ఉంటుంది. ఏదంటే దేవుడికి మొదటి స్థానం ఇవ్వడం. నెక్స్ట్, సో ఈ లెసన్ అంతట్లో 5 స్పిరిచువల్ లెసన్స్ ఏంటంటే, ఫస్ట్ మన విజన్ అకంప్లిష్ అవడం కోసం మన మిషన్ ఏంటంటే, మన కర్తవ్యం ఏంటంటే, సీక్ గాడ్స్ కింగ్డమ్ ఫస్ట్. దేవుని లెట్ గాడ్స్ పర్పస్ గైడ్ ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్. మన జీవితంలో దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలి. అలాగే యూజ్ యువర్ గిఫ్ట్స్ ఫర్ గాడ్స్ గ్లోరీ. నీకున్న తలాంతులను, ఏవైతే తలాంతులు దేవుడు మీకు ఇచ్చారో ఆ తలాంతులను దేవుడి కోసం ఉపయోగించాలి. అలాగే హోలీగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి. అంటే క్యారెక్టర్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే సర్వ్ అండ్ ఎక్విప్ అదర్స్. ఇతరులను స్పిరిచువల్ మెచ్యూరిటీ కోసం, అంటే ఆత్మీయంగా బలపడడం కోసం మనం హెల్ప్ చేస్తూ ఉండాలి. వాళ్ళ ఫెయిత్ని ఎంకరేజ్ చేసే వాళ్ళంగా, వాళ్ళ ఫెయిత్లో గ్రో అయ్యేవారుగా మనం ఉండాలి. నెక్స్ట్ ఏమో దేవుని కోసం మనం జీవించాలి. మనం ఒక సాక్షులుగా మనం ఉండాలి. మనల్ని చూస్తున్నప్పుడు మన చుట్టుపక్కన ఉన్న వాళ్ళు మనల్ని చూడడం ద్వారా వాళ్ళు యేసుని ఎరిగిన వారుగా ఉండాలి. నేను ఈ మధ్య ఒక స్టేట్మెంట్ విన్నాను, అది నాకు చాలా నచ్చింది. అది మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దేవుని కోసం జీవించినప్పుడు మనల్ని మనం ఆయనలాగా మౌల్డ్ చేయబడి, ఎవరైతే స్కల్ప్చర్ ఒక చెక్కుతున్నప్పుడు ఆ ఫ్రేమ్లో పెట్టే విధంగా చెక్కి ఒక ఫ్రేమ్లో ఫిక్స్ చేసినప్పుడు ఆ ఫ్రేమ్లో ఫిక్స్ అయ్యే వరకు దాన్ని చెక్తానే ఉంటాడంట. అలాగే దేవుడు మనల్ని చెక్కి ఆయనలాగా మలుచుకుంటున్నప్పుడు మనల్ని మనం సరిచేసుకుంటూ సరిదిద్దుకుంటూ ఆయన కోసం జీవిస్తూ ఆయన మన జీవితం కోసం మన ద్వారా ఏదైతే విజన్ కలిగి ఉన్నారో ఆ విజన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం మన జీవితాంతం కష్టపడవలసి ఉంది. జీవితాంతం ఆయన కోసం మనం మన యొక్క శక్తి సామర్థ్యాలన్నిటిని వినియోగించవలసి ఉంది. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. మా అందరి తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. మరి విజన్ అండ్ మిషన్, ఈ రెండింటి యొక్క ప్రాముఖ్యత, మరి మిషన్ అనే విషయాల్లో పరిచర్యకి మనం చేయవలసినవి ఏ విధంగా మరి మనం ప్లాన్ చేసుకోవాలి అని అనేకమైన విషయాలు మనతో పంచుకున్నారు. మరి ఈ పవర్ పాయింట్ తెలుగులో కూడా తయారు చేస్తున్నామండి, పంపిస్తాం, మన గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. మరి ఒక చిన్న మాట బైబిల్లో చదువుకొని ముందుకెళ్దాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. గలతీ 1:16 నేను చదువుతానండి. 15 నుంచి చదువుతాను. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. పౌలు తనకి దేవుడు అనుగ్రహించిన తన పిలుపు విషయంలో ఒక
ఒక ఓవరాల్ అండర్స్టాండింగ్, తన దర్శనం అంటే ఇప్పుడు అక్క చెప్పినట్లుగా విజన్. ఈ విజన్ ఏంటంటే రెండు రకాలు. ఒకటి, మరి మనం మెలకువగా ఉన్నప్పుడు దేవుడు పరలోకాన్ని తెరిచి మనకి ఒక ప్రకృతి అతీతమైన ఒక అనుభవంలో మనం కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు, కళ్ళు తెరిచి ఎక్కువగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, మనం మెలకువగా ఉన్నప్పుడు మనకి దర్శనం కనిపిస్తుంది, విజన్ కనిపిస్తుంది. ఇవి మరి అనుభవాలు, ఆ ప్రార్థనలో అనుభవాలు దేవుడు కొన్ని దర్శనాల ద్వారా చూపిస్తాడు. కానీ మనం మాట్లాడుకుంటున్న విజన్ ఏంటంటే, ఇప్పుడు పౌలు చెప్పినట్టుగా, అసలు ఇక్కడ ఇందాక యానీ యొక్క చెప్పినట్లు ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని యొక్క సంకల్పం ఉంటుంది. అది మనకి ఎలా తెలుస్తుందంటే, మనకి దేవుడు మన జీవితంలో మనం రక్షించబడిన దగ్గర నుంచి కొన్ని వాక్యాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనకి కొన్ని స్క్రిప్చర్ పోర్షన్స్ మనకి ప్రత్యేకంగా అనిపిస్తాయి. అవి ఒక్కోసారి మనం రాసి పెట్టుకొని ఉంటాము, లేకపోతే జ్ఞాపకం పెట్టుకొని ఉంటాం. ఉదాహరణకి నాకు ఫస్ట్ టైం దేవుడు నాకు ఇచ్చిన మాట యెషయా 41:10. భయపడకము, నేను నీ దేవుడను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. నీవు ఇంకా ఆ చాప్టర్ లో నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు నన్ను సేవకి ఏర్పాటు చేసుకున్నాడు. భూదిగంతముల నుండి నేను ఏర్పరచుకుని ఉన్నవాడా, నేను నిన్ను ఉపేక్షింపక, నీవు నా సేవకుడు అని, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుని ఉన్నానని నేను నీతో చెప్పి ఉన్నానని. యెషయా 41:9 నుంచి ఆల్మోస్ట్ చివరి వరకు అది నా యొక్క ఫౌండేషన్. అది నా జీవితానికి నాకు ఒక మానసిక చిత్రాన్ని ఇచ్చింది, అది ఒక విజన్ ఇచ్చింది. ఎక్కడి నుంచి ఇచ్చింది? దేవోక్తిలో నుంచి ఒక ఐడియా ఫామ్ అయింది నాకు నా లైఫ్ గురించి. దట్ ఈజ్ విజన్. అయితే దీనికి ఏం చేయాలి అన్నది మిషన్ అన్నమాట. ఆ మిషన్ ఎలా తయారు చేసుకోవాలి అనేకమైన పాయింట్స్ అక్కగారు ఇప్పుడు మనకి షేర్ చేసుకున్నారు. మీరు అనుకోవచ్చు, దేవుని సేవకులకే ఉంటుంది కదా ఇలాంటి ఒక దర్శనము, ఒక విజన్. కానీ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దేవుని యొక్క చిత్తం ఉంటుంది, దేవుని పర్పస్, ప్రణాళిక ఉంటుంది, ఒక దర్శనం ఉంటుంది. అది దేవుని వాక్యంలో నుంచి రాబట్టుకోవటం అనేది ఒక్కొక్కరి బాధ్యత. అది ఖచ్చితంగా చేయాలి. దేవుడు మీతో మాట్లాడే దేవుడు అయి ఉన్నాడు కనుక, దేవుడు మీకు మీ జీవితాలను ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఫస్ట్ టైం ఏమిచ్చాడు వాక్యం, లేకపోతే ఒకసారి మనం అలా వెనక్కి తీసుకున్నప్పుడు ఏ వాక్యాల ద్వారా మాట్లాడాడు, ఏ వాక్య భాగాల ద్వారా మీరు సంధింపబడ్డారు, ఆ వాక్యాల్లో నుంచి మీకు వచ్చిన ఆ డైరెక్షన్ ఏంటి, దిశ, ఒక ఐడియా ఏంటి, ఒక 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 ఐడియా ఏర్పడింది మీ లైఫ్ గురించి. మీకు దేవుడికి నా లైఫ్ మీద ఇలాంటి ఐడియా ఉంది, పిలుపు ఉంది, లేదా ఉద్యోగం చేస్తూ దేవునికి సాక్ష్యంగా ఉండాలని ఉంది. ఇలాగా ఒక ఐడియా ఏర్పడుతుంది దేవుడి వాక్యంలో నుంచి. అది విజన్ అన్నమాట. సో దర్శనాలు రెండు రకాలు. ఒకటి, ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు మనకి చూపించే ప్రకృతి అతీతమైన ఒక అనుభవం, దర్శనం చూడటం అనేది. రెండోది, మన మనసులో ఆయన వాక్యంలో నుంచి ఒక ఐడియా పొందుకోవడం మన జీవితాన్ని గురించి. అది దర్శనం, విజన్. ఇప్పుడు ఆ యొక్క ఐడియా లేకపోతే ఆ దర్శనం ఒక 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 అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు, పౌలు అంటున్నాడు కదా ఇక్కడ ఉదాహరణకి 15వ వచనం, గలతీ 1:15, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు అని. ఇది ఐడియా. ఈ ఐడియా గురించి ఒక కింగ్ ముందు, అగ్రిప్ప రాజా, అపోస్తలుల కార్యములు 26:19, కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక, whereupon, O King Agrippa, I was not disobedient unto the heavenly vision అంటున్నాడు. హెవెన్లీ విజన్ ఏంటి? ఆ హెవెన్లీ విజన్ అంటే, దేవుడు తనకి ఒక ఐడియా ఇచ్చాడు, తన జీవితాన్ని ఎందుకు పట్టుకున్నాడో, నన్ను దేవుడు ఎందుకు పట్టుకున్నాడో దానిని పట్టుకున్నటకు నేను వేగిరపడుచున్నాను, పరిగెడుతున్నాను అంటాడు.
సో నీ జీవితాన్ని దేవుడు ఎందుకు పట్టుకున్నాడో దానిని పట్టుకోవాలంటే మనకి దేవుని యొక్క లేఖనాల్లో నుంచి, దేవోక్తిలో నుంచి ఐడియాస్ రావాలా. ఐడియా ఇవ్వాలని గాడ్స్ విల్ అన్నమాట. సో ఓకే, ఇప్పుడు పౌలు తనకు అర్థమైంది, తను దేవుని యొక్క దర్శనాన్ని అతను గ్రహించుకున్నాక ఏమేమి చేశాడు, అది మిషన్. మరి ఇంచుమించు 3 అంతర్జాతీయ ఇంటర్ కాంటినెంటల్ జర్నీస్ చేశాడు, అంతర్జాతీయ టూర్స్ చేశాడు, 3 మిషనరీ యాత్రలు చేశాడు, అనేక చర్చెస్ ప్లాంట్ చేశాడు, మరి పత్రికలు రాశాడు. అలాగా తను చేసిన పనుల కోసం తను చాలా ప్లాన్డ్ గా చేసుకున్నాడు. మరి ఏ విధంగా చేసుకోవచ్చు ఈ యొక్క దర్శనం? నీ జీవితం వేళ దేవుని చిత్తాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఆ చిత్తాన్ని కోసం, దాన్ని చేయడం కోసం ఏం చేయాలా అన్నది ఇప్పుడు అక్కగారు స్పష్టంగా మనకి పంచుకున్నారు. ఈ యొక్క ప్రజెంటేషన్ మీకు తెలుగులో, ఇంగ్లీష్ లో కూడా మన గ్రూప్ లో పోస్ట్ చేస్తామండి. దయచేసి గమనించండి, మీరు మీ పరిచర్యల్లో వాడుకోవచ్చు. అయితే మనము ఈరోజు ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయం కంటిన్యూ చేస్తానండి. ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయం ఒక మాట చదువుకొని ముందుకెళ్దాం. ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. దయచేసి ఎవరైనా చదువుతారమ్మా? చదవగలరా? బ్రదర్ 8 to 11 కలిసే ఉన్నాయి. చదవండి సిస్టర్. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించాను. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ ప్రభా, మేము ఈ యొక్క నేర్చుకునే ఈ యొక్క సమయంలో ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తుండగా మీ కృప మరి తోడుగా ఉంచమని, మరి ఇంతవరకు మాకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మరి విజన్ మిషన్ విషయాలు షేర్ చేసుకున్న నాయన బిడ్డ యానీ కిరణ్మయ్య గారికి మీరు ఆశీర్వదించమని వేడుకొంచు. ఈ సమయంలో మీరు మహిమ పొంది మమ్మల్ని ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇక్కడ సందర్భం ఏంటంటే, కాంటెక్స్ట్ విమోచన, పాపులను యేసుక్రీస్తు ద్వారా విమోచించటం. ఈ విమోచన అనే సిద్ధాంతాన్ని చెప్తా ఉన్నాడు పౌలు ఎఫెసీ 3వ అధ్యాయంలో. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. ప్రధానులు 9వ వచనంలో పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని. ఇక్కడ ప్రధానులు, అధికారులు, పరలోకములో ప్రధానులు, అధికారులు ఎవరంటే ఏంజల్స్, దేవుని దూతలు. సంఘం ద్వారా అంటే మన సంఘం ద్వారా. ఇప్పుడు అన్నమాట. ఇప్పుడంటే యేసు ప్రభు వారు మనల్ని, మానవాళిని విమోచించడానికి వచ్చిన ఆ యొక్క సమయం నుంచి. ఇప్పుడు ఈ యొక్క ప్రస్తావన ఎందుకు చేస్తున్నామంటే, మరి మనకి దేవుని దూతల గురించి మనకి కొంత అవగాహన ఉంది. అయితే దేవుని దూతలకి మరి మన సంఘం ద్వారా నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించాడంట. విమోచన గురించి చెప్తూ ఏంజల్స్ కి ఈ జ్ఞానాన్ని నీ ద్వారా, నా ద్వారా, నిన్ను విమోచించడం ద్వారా, నన్ను విమోచించడం ద్వారా ఏంజల్స్ కి ఒక లెర్నింగ్ అంట. ఇది ఒక ప్రత్యక్షత దేవుని దూతలకి. ఆ అంశాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం. ఇది తెలియకుండా ఉండటం మంచిది కాదు. ఇది తెలుసుకోవడం వల్ల నీకు దేవుడు ఎంత ఘనత ఇచ్చాడు. నిజానికి దేవుని దూతలతో పోలిస్తే మనం చాలా తక్కువ వారం. కానీ దేవుడు నిన్ను విమోచించి నీకు ఇచ్చిన ఘనత ఎలాంటిదో ఒకసారి ఈ వాక్యపు వెలుగులో పరిశీలిద్దాం. ఈ వాక్యాన్ని మనం కొద్దిగా ముందుకెళ్ళి చూస్తే 3వ వచనం నుంచి చదువుతానండి. ఎఫెసీ 3వ అధ్యాయం 3వ వచనం. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు
తెలియపరచబడినదనే సంగతిని గుర్చి మునుపు సంక్షేపంగా వ్రాసితిని. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గుర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఆ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఇది పూర్వకాలంలో మనుషులకు తెలియపరచబడలేదు, హైడ్ చేయబడింది, దాచబడింది. ఈ మర్మమేదనగా 6వ వచనం, ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక్క శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారులనై ఉన్నారని అనున్నదియే. ఇది మర్మము, ఇది దాచబడి ఉన్నది అన్న సంగతి మనం గమనించాలి. అయితే ఇది సంఘానికి ఈ యొక్క మర్మము లేకపోతే ఈ విమోచన కార్యం అంతా కూడా ఈ లోకానికి మనుష్యులకి తెలియపరచటం అనేది ఒక అంశం అయితే దేవదూతలకి కూడా తెలియపరచబడింది, అది 2వ అంశం. దేవదూతలకు కూడా అదే మాట మనం ఇందాక చదువుకున్నాం 9వ వచనంలో. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి. ఈ మాట నేను చదివినప్పుడు సాతాను శక్తులకి ముందు ఒక ప్రదర్శనేమో కొలస్సీ పత్రికలో చెప్పినట్లుగా అనుకున్నాను. సాతాను శక్తులకి ప్రదర్శన కాదు, పరలోకములో ప్రధానులు అన్నాడు 9వ వచనంలో, ఎఫెసీ 3:9. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులలో ప్రకటించుటకును అన్న మాటలు. సో ఇట్స్ నాట్ ఓన్లీ ఈ యొక్క మర్మము మరి ప్రత్యక్షపరచబడింది కేవలము సంఘానికి, ఈ లోకములో సంఘానికి మాత్రమే కాకుండా చాలా స్పష్టంగా ఫుల్ గా మరి సంపూర్ణంగా దేవుని యొక్క దూతల యొక్క గ్రహింపును కూడా ఆయన ఒక తెర తీసినట్టు తీసి చూపిస్తా ఉన్నాడు. ఈ విమోచన కార్యాన్ని చూడండి, ఇంతవరకు వారికి తెలియదు, ఇంతవరకు దేవుని దూతలకు కూడా తెలియదు. అది ఎలా తెలియదో, అసలు ఏం తెలియదో, అసలు వాళ్ళకి ఈ యొక్క విమోచన మనుషులకు జరిగిన ఈ విమోచన వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి ఏంటి బెనిఫిట్స్, అవి మనం కొన్ని చూసుకున్నాం ఈరోజు. ఓకే, మరి ఇక్కడ ఒక మాట మనం గమనిద్దాం. 9వ వచనంలో నానా విధమైన జ్ఞానము సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము. మరి కొరింథీ పత్రిక రాస్తూ 2వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన చెప్తాడు కదా, పరిపూర్ణులైన వారి మధ్య మేము జ్ఞానమును మేము ప్రకటిస్తా ఉన్నాము. మీరు పాలు తాగవలసిన వారే గాని పరిపూర్ణులైన వారి మధ్య మేము ప్రకటించే జ్ఞానమునకు మీరు సిద్ధంగా లేరు అంటున్నాడు. సంఘము ద్వారా నానా విధమైన జ్ఞానము ఇప్పుడు ఈ దేవుని దూతలకి తెలియపరచబడవాలని ఉద్దేశించి. ఓకే, ఇది మనం కొంత సహాయం అవసరం. నేను దేవుడు మహాకృపను బట్టి ఒక బుక్, ఆ బుక్ వైపు నేను ఆకర్షించబడ్డాను. జోనథాన్ ఎడ్వర్డ్స్, మీరు ఈ యొక్క పేరుని జ్ఞాపకం ఉంచుకోండి. జోనథాన్ ఎడ్వర్డ్స్ అనే అతను మహా గొప్ప దేవుని సేవకుడు. మరి దేవుడు మరి మంచి శ్రేష్టమైన జ్ఞానమును అనుగ్రహించిన దేవుని సేవకుడు. ఆయన ద వర్క్స్ ఆఫ్ జోనథాన్ ఎడ్వర్డ్స్ అనే బుక్ వాల్యూమ్ 2, దాంట్లో నుంచి నేను ఇవి కొన్ని పాయింట్స్ మీతో పంచుకుంటున్నాను. దేవుడు ఆయనకి ఈ యొక్క వాక్యాన్ని ఓపెన్ చేసి మరి అనేకమైన తలంపులు ఆయన రాయటం జరిగింది. దాన్ని మీతో మేము పంచుకుంటున్నానండి. మరి దేవుడు మనల్ని విమోచించినప్పుడు ఒక మహా అద్భుతమైన కళాఖండంగా, ఒక డిజైన్ గా దానిని ఆయన చేశాడు. విమోచన కార్యాన్ని ఒక మంచి చిత్రం, ఒక కళాఖండం అన్నట్టుగా, ఒక డిజైన్ గా దాన్ని చేశాడు. దానిని ఏంజల్స్ కి,
ప్రధానులకును అధికారులకును, పరలోకములో ప్రధానులకును అధికారులకు వారికి ఆయన ప్రత్యక్షపరుస్తున్నాడు, వారికి బయలుపరుస్తా ఉన్నాడు. అంతకాలం అప్పటి వరకు కొన్ని యుగాలు వారికి తెలియలేదు, దేవుని దూతలకి తెలియలేదు. ఇది దేవుని దూతలకి, ప్రధానులకి, అధికారులకి బయలుపరచబడలేదు. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు వారు ఈ లోకంలో ఒక సంఘాన్ని ఆయన మరి సువార్త చేత కట్టడం ప్రారంభించి తన ప్రాణాన్నిచ్చి తనే వచ్చి ఇవన్నీ చేస్తున్నప్పుడు ప్రధానులు, అధికారులు, ఈ యొక్క గొప్ప దేవుని దూతలు వాళ్ళు ప్రత్యక్షంగా చూసి దేవుని యొక్క మహిమ కోణాన్ని నూతనంగా చుట్టం ప్రారంభించి బహుగా ఆనందించారట. దేవుని దూతలు చూడగోరారట ఈ రక్షణని. మరి అలాంటి వచనాలు మనం కొత్త నిబంధనలో చూస్తాం. ఇంకొద్దిగా ముందుకెళ్దాం. ఈ యొక్క దేవుని దూతల్ని ప్రధానులు అని ఎందుకన్నారంటే వారికి విశిష్టమైన జ్ఞానం ఉంది. దేవుని దూతలకి ప్రధాను ప్రిన్స్ అన్నారు, ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అని కూడా అంటే ఈ లోకపు అధికారి సాతాను ఉద్దేశించి మాట్లాడు. ఒక దేవుని దూత ప్రధాని, ఒక అధికారి అని ఎందుకన్నారంటే వారికి ఉండిన జ్ఞానాన్ని బట్టి. ఈ యొక్క జ్ఞానము ఉండినా కూడా విమోచనకు సంబంధించిన ఆ యొక్క డిజైన్, దేవుడు మనిషిని నిన్ను నన్ను విమోచించాడు కదా, ఆ విమోచన కార్యాన్ని సంఘం ద్వారా నానా విధములైన జ్ఞానాన్ని ఇంతవరకు ఆ దూతలకి అసలు తెలియదంట. అది దేవుడు తెలియచేయటం మొదలుపెట్టాడు వాళ్ళకి. ఎట్లా? దేని ద్వారా? నీ ద్వారా, నా ద్వారా, నీలో ఆయన చేసే కార్యం ద్వారా, అంటే సంఘము ద్వారా అన్న సంగతులు. ఓకే, దేవుని యొక్క దూతలు మరి ఎల్లవేళలు కూడా దేవుని యొక్క ముఖాన్ని చూస్తూ ఉంటారు. తర్వాత వారు దేవుడు చేసిన ఈ సృష్టిని, దేవుడు ప్రతి జీవిని పోషించటం, దేవుడు అనుగ్రహిస్తున్న అనుగ్రహమును, వీటన్నిటిని చూసి దేవుని దూతలు ఎల్లవేళలా దేవుణ్ణి స్తుతిస్తూ కొనియాడుతూ మరి ఆరాధిస్తూ ఉంటారు. అయితే వారికి ఈ విమోచన కార్యం లాంటి కార్యము యేసు ప్రభు వారి లోకానికి నరుడుగా వచ్చి నరుని ధరించి వచ్చినంత వరకు కూడా వారికి బయలుపరచబడలేదు. మనిషికి ఏ విధంగా కొత్తగా ఈ మర్మము బయలుపరచబడిందో దేవుని దూతలకు కూడా, ప్రధానులకు, అధికారులకు కూడా ఇది కొత్తగా బయలుపరచబడింది. వారు మనకంటే ఉన్నతమైన సృష్టి అయినప్పటికీ కూడా మరి శక్తిలో, మరి జ్ఞానంలో, మహిమలో మనకంటే గొప్ప సృష్టి అయినప్పటికీ కూడా వారు పాపం చేసి పడిపోయి సైతాను, లూసిఫర్ వాళ్ళ గురించి నేను అంటలేదు, కానీ ఎవరైతే సైన్యములకు అధిపతి యెహోవా, ఆ సైన్యం ఎవరైతే ఉన్నారో, ఆయనతో ఉన్నారో, పరలోకంలో ఉన్న ప్రధానుల, అధికారులు, వారికి ఈ విమోచన కార్యము ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు, ఏమి జరుగుతుంది, సంఘము ద్వారా సంఘాన్ని ఎలాగ తయారు చేస్తాడు, సంఘం కోసం తన రక్తం ఎలా కారుస్తాడు, అసలు ఇదంతా కూడా వారికి కూడా కొత్తగా బయలుపరచబడటం అనేది జరిగింది. ఎప్పుడు? ఈ వాక్యం చదివాం కదండి, 3వ అధ్యాయం ఎఫెసీ 3:10లో 9లో ఇప్పుడు అన్నమాట, నౌ అన్నమాట. ఈ నౌ అనేది ఎప్పుడు జరిగిందంటే యేసు ప్రభు వారి లోకానికి మరి నరుని ధరించి ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి దేవుని సింహాసనం మీదకి ఆరోహణమైనప్పుడు ఆ సమయంలో ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించాడంట. పరలోకముల ప్రధానులకును, అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలని. అయితే ఏంటి తెలియబడి, ఏమేమిటి తెలుసుకున్నారు వాళ్ళు? ఈ యొక్క నానా విధమైన జ్ఞానంలో ఏమేమి ఉన్నాయి అని అంటే కొన్ని పాయింట్స్ ఈ దేవుని సేవకుడు జోనాథన్ ఎడ్వర్డ్స్ గారు రాశారు. ఈ రక్షణ దేవుడు సంపాదించిన విషయంలో దేవుడు మొట్టమొదటిగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే ద చాయిస్ ఆఫ్ పర్సన్ టు బి అవర్ రిడీమర్. పరలోకంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ఉన్నారు. మనిషిని దేవుడు విమోచించాలనుకున్నప్పుడు, నిన్ను నన్ను విమోచించాలనుకున్నప్పుడు దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని ఎన్నుకున్నాడు.
చాయిస్, అది దేవదూతలు చూసి ఆశ్చర్యపోయారు. వారికి ఫస్ట్ టైం బయలుపరచబడింది, అరే మనం ఇప్పుడు దాకా ఆరాధిస్తున్న ఆ కుమారుడైన దేవుడు, ఆయన ఎన్నుకోబడ్డాడు మనిషిని విమోచించడానికని దేవుని యొక్క ప్రధానుల అధికారులు చూసి అబ్బురపడిపోయారు. ఫస్ట్ టైం, మొట్టమొదటిగా ఈ యొక్క గాడ్స్ గ్రేట్ విజ్డమ్ అపియర్స్. ఈ యొక్క దేవుని యొక్క మహాజ్ఞానము, పరిపూర్ణులైన వారి మధ్య దేవుడు మరి ప్రకటించే జ్ఞానం ఏంటంట, దేవుడు యేసుక్రీస్తుని ఎన్నుకొనుట నీ కొరకు నా కొరకు విమోచించటానికి, ఒక విమోచన కర్తగా విమోచకుడిగా ఉండటానికి ఎవరినో కాకుండా తన ప్రియ కుమారుడిని ఎన్నుకోవటం అనేది ఒక మనిషికి, దేవుని దూతకి ఫస్ట్ టైం న్యూస్. అది ఆయన యొక్క జ్ఞానం. ఏ విధంగా జ్ఞానం అయిందంటే, ఆ వ్యక్తిని చూస్ చేసుకోవడానికి దేవుడు ఎన్ని ఆలోచించాడు చూడండి. నిన్ను విమోచించడానికి ఆ విమోచకుడికి, రిడీమర్కి ఏమేమి లక్షణాలు ఉండాలంటే, అతడు ఒక దైవ సంబంధమైన వ్యక్తి అయి ఉండాలి, డివైన్ పర్సన్ అయి ఉండాలి. తర్వాత అంతము లేని పరిశుద్ధుడై ఉండాలి. తర్వాత ఒక గౌరవ ఘనతలు, అర్హత కలిగి ఉండాలి. ఎలాంటి అర్హత? అంతుండకూడదు, ఇన్ఫైనైట్ వర్దినెస్ ఉండాలి. అంతము లేని అర్హత, తర్వాత ఘనత ఉండాలి. అలాగే అంతము లేని శక్తి, జ్ఞానం కలిగి ఉండాలి ఆ వ్యక్తికి. నీకు విమోచకుడిగా ఉండాల్సిన వ్యక్తికి ఈ లక్షణాలు ఉండాలి. ఈ లక్షణాలు అవసరం. ఒక్కొక్క దానికి ఆయన వివరణ ఇవ్వగలడు. ఏంజల్స్ చూస్తా ఉన్నారు ఇది. ఎందుకు యేసుని ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన చూస్ చేసుకున్నాడు యేసుని విమోచకుడిగా ఉండటానికి. ప్రధానుల అధికారులు ఇది చూసి ఆశ్చర్యపోయారు. ఆయన ఊరికే చూస్ చేసుకోలేదు, ఇవన్నీ కావాల్సిన వ్యక్తి కావాలి కాబట్టి యేసుని చూస్ చేసుకున్నాడు. ఇంకా ముందుకు వెళ్తే, ఇన్ఫైనెట్లీ డియర్ టు గాడ్, తండ్రి అయిన దేవుడికి అంతము లేనంత ప్రియుడై ఉండాలి. మరి ఎఫెసీ గ్రంథం 1వ అధ్యాయం, ఇదే ఎఫెసీ 1:6 ఒక మాట మనం చూద్దాం. 7వ వచనంలో ఉంది ఆ మాట. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆ ప్రియుని యందు దేవుడికి అంతులేని ప్రియుడై ఉండాలి ఆ వ్యక్తి. అలాగే ఆ వ్యక్తికి తనంతటి తాను ఈ పనికి పూనుకునే ఒక స్వేచ్ఛ మనస్సు కలిగిన వ్యక్తి అయి ఉండాలి. అబ్సల్యూట్ రైట్ కలిగి ఉండాలి. ఏదో దేవుడు వెళ్ళమనగానే ఇంకా తప్పదురా బాబు అని వెళ్ళేటువంటి స్వాతంత్రం లేని వ్యక్తి కాకుండా, చూస్ చేసుకుని అబ్సల్యూట్ ఖచ్చితమైన హక్కు కలిగిన వ్యక్తి కలిగి ఉన్నది. నేను వెళ్తాను అని తన సొంతగా తాను చెప్పగలిగిన ఒక హక్కు కలిగిన వ్యక్తి కావాలా. అలాగే ఇన్ఫైనైట్ మర్సీ అండ్ లవ్, అంతము లేని కనికరము, ప్రేమ కలిగిన వ్యక్తి అయి ఉండాలి. అలాగే మరి అత్యంత పరిపూర్ణమైన సత్యము, మారని సత్యము, నమ్మకత్వము కలిగిన వ్యక్తి అయి ఉండాలి. ఈ యొక్క వ్యక్తిని, ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తి మన విమోచనకై, మానవుని విమోచించడానికి అవసరం పడింది కాబట్టి యేసుని, తన సొంత కుమారుణ్ణి దేవుడు చూస్ చేసుకున్నాడు. ఆ ఎన్నిక అనేది దేవుని యొక్క పరిపూర్ణమైన జ్ఞానము, విజ్డమ్, నానా విధమైన జ్ఞానము. ఇది చూసి దేవుని దూతలు ఫస్ట్ టైం, మొట్టమొదటిగా ఈ యొక్క విశ్వంలో, ఈ యొక్క దైవ చరిత్రలో, రక్షణ చరిత్రలో మొట్టమొదటిగా దేవుని యొక్క దూతలకి ఆయన, నేను నా కుమారుడైన యేసుక్రీస్తుని, ఇన్ని లక్షణాలు కావలసిన వ్యక్తి కాబట్టి ఈ విమోచనకి, మానవాళిని విమోచించడానికి యేసుని ఎన్నుకొనటం అనేది చూసి వారు ఆశ్చర్యపోయారు, స్తుతించటం మొదలుపెట్టారు. ఓకే, నెక్స్ట్. అయితే ఎన్నుకొనటం బాగుంది, నేను ఎన్నుకున్నానయ్యా ఓ ప్రధానులారా, అధికారులారా, దేవుని దూతులారా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో మీరు చెప్పగలరా అని అంటే దేవుని దూతలు చెప్పలేరు. ఏ సృష్టి కూడా చెప్పలేరు. వాళ్ళు చెప్పలేరు, వాళ్ళకి బయలుపరచబడలేదు అంతవరకు. అయితే దేవుడు ఆ నెక్స్ట్ నిర్ణయం, నెక్స్ట్ స్టెప్ ఏం చేశాడంటే, మనిషి కొరకు, మనిషి బదులుగా, సబ్స్టిట్యూటింగ్
ఆఫ్ దిస్ పర్సన్ ఇన్ అవర్ రూమ్. మనకి బదులుగా, నీకు బదులుగా, నీ స్థానంలో ఇలాంటి లక్షణాలున్న యేసుని నీ స్థానంలో ఉంచడం నెక్స్ట్ స్టెప్. అది చూసి అబ్బురపడిపోయారు. వావ్ అనుకున్నారు. ఎవరు? దేవుని దూతలు. కేవలం అలాంటి వ్యక్తిని ఎన్నుకొని పరలోకంలోనే ఉంచలేదు, మనిషి స్థానంలో, అరే పాపం చేసి గిల్ట్తో ఉన్న వ్యక్తి స్థానంలో, అతని స్థానంలో యేసుని ఉంచటానికి ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు దేవుడు అనగానే. ఆ నిర్ణయానికి లోబడుతున్నాడు యేసు అనగానే. ఈ యొక్క ప్రణాళిక, ఈ గొప్ప డిజైన్, ఈ కళాఖండం, ఈ ప్రణాళిక, ఇదంతా కూడా ఒక్కసారి తెర తీసినట్టు తీశాడు దేవుని దూతలకి. ఫస్ట్ టైం, మొట్టమొదటిగా వారు ఆశ్చర్యపోయారు. అరే కేవలం ఇలాంటి వ్యక్తి కావాలి కాబట్టి తన కుమారుణ్ణి ఎన్నుకుంటమే గొప్ప విషయం అని స్థుతిస్తున్నాము అనుకున్నారు దేవుని దూతలు. ఇప్పుడు మనిషి స్థానంలో పెట్టబోతున్నాడు ఇతన్ని, అమ్మో అనుకొని ఇంకా ఆనందించడం మొదలుపెట్టారు. దేవుని దూతలకి అత్యంత ఆనందం ఏంటంటే దేవుని మహిమను కొనియాడటం. ఆ మహిమ వాళ్ళకి బయలుపరచబడుతున్న కొద్దీ ఎక్కువగా ఆనందిస్తారట. అది వాళ్ళకున్న బెనిఫిట్. ఓకే, ఇంకొద్దిగా ముందుకెళ్దాం. సెకండ్ పాయింట్ ఏంటంటే, మన స్థానంలో, మనిషి స్థానంలో సబ్స్టిట్యూట్ గా, బదులుగా తన కుమారుడిని యేసుక్రీస్తుని ఉంచడం అనేది దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము, మ్యానిఫోల్డ్ విజ్డమ్, ఎన్నో రకాల ఒక కలిసి ఉన్న ఒక జ్ఞానము సంఘము ద్వారా ప్రధానులకు, అధికారులకు ప్రత్యక్షపరచబడవలనని ఇప్పుడు అన్నమాట. సో ఆ రెండో విషయం ఏంటి? ఎన్నుకుంటమే కాదు, రెండో విషయం ఏంటి? సబ్స్టిట్యూట్ గా, నీకు బదులుగా, నా స్థానంలో నీ స్థానంలో ఉంచటం. ఓకే, ఈ యొక్క పాయింట్ దేవుని దూతలు అనుకుంటా ఉన్నారట. అరే నరుడు ఎంత తిరుగుబాటు చేస్తా ఉన్నాడు తన హృదయాంతరంగంలో, పాపి కదా, మరి దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడాలి కదా. అలాంటి వ్యక్తి స్థానంలో మరి మనం ఆరాధించే ఈ గొప్ప దేవుడు మరి తను వెళ్ళబోతున్నాడు, తను ఉండబోతున్నాడు అని వారు అసలు ఆ యొక్క మర్మము వారికి ప్రత్యక్షపరచబడతా ఉంటే దేవుని దూతలకి సంఘము ద్వారా వారు దేవుని కొనియాడటానికి గుండె బద్దలు చేసుకొని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడటం మొదలు పెట్టడానికి పూనుకుంటానికి. తర్వాత మూడో విషయం చూద్దాం. ఇప్పుడు దేవుడు మరి మనిషి కొరకు విమోచించడానికి నేను నా కుమారుడైన యేసుని ఎన్నుకున్నాను. యేసు ప్రభు వారు కూడా, ఓ ప్రధానులారా, దూతులారా, నేను సిద్ధంగా ఉన్నాను, నాకు ఇష్టమే. అయితే మనిషి స్థానంలో ఉండటానికి కూడా నేను ఇష్టపడుతున్నాను అనగానే, ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి దేవుని దూతలారా, లేకపోతే ఓ మనుషులారా, లేకపోతే ఇంకా ఆకాశ జ్యోతులారా, నివాసులారా, ఎవరైతే అక్కడ, మనకు తెలిసి అక్కడ పరలోకంలో మరి జీవులు, తర్వాత దేవుని దూతలు, భూలోకంలో మనుషులు, వీళ్ళందరికీ మీటింగ్ పెట్టి, ఏమండి మరి మనిషి పాపి, నేను విమోచన డిజైన్ మొదలుపెట్టాను, నా కుమారుడైన యేసు ఆయన ఇన్ని లక్షణాలు కలిగి ఉండవలసిన వ్యక్తి అవసరం కాబట్టి యేసు నేను ఎన్నుకున్నాను, ఆయన్ని మనిషి స్థానంలో సబ్స్టిట్యూట్ గా, బదులుగా ఉంచడానికి నేను నిర్ణయం చేసుకున్నాను. అయితే ఇదంతా ఎలా చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో చెప్పండి అంటే దేవుని దూతలు చెప్పలేకపోయారు. వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు. అంతవరకు అర్థమైంది. అయితే దేవుడు చెప్పాడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నరావతారిగా, ఎలాగా మా పాపి అయిన మనిషి స్థానంలో ఎలాగా నేను పెట్టబోతున్నాను నా కుమారుడిని, లేకపోతే కుమారుడైన యేసు ఏ విధంగా నీకు నాకు బదులుగా ఉండబోతున్నాడంటే, నరుని ధరించి, ఇన్కార్నేషన్, ఫస్ట్ టైం, మొట్టమొదటిసారి దేవుని దూతలకి నేను ఆరాధించే నా జీవాధిపతి క్రీస్తు యేసు కుమారుడు సృష్టిని ధరించుకోబోతున్నాడా, మనిషి అవబోతున్నాడా. వావ్, ముఖాలు కప్పేసుకుని
కొన్ని 2 రెక్కలతో ముఖాలు కప్పుకొని ఆ గడపలు దద్దరిల్లిపోయేట అరుస్తున్నారు, హోలీ హోలీ హోలీ. ఎందుకంటే ఇన్కార్నేషన్, నరుని ధరించిన ఒక నిర్ణయం అయింది. ఇన్కార్నేషన్, ఆ నరుని ధరించడం అనేది ఆ విధంగా విమోచిస్తా ఉన్నాను నేను అని చెప్పాడు దేవుడు మొట్టమొదటిసారి. ఇప్పుడు పరలోకమందు ప్రధానులకు, అధికారులకు ఈ మర్మం గురించి ఇక్కడ 9వ వచనంలో ఎఫెసీ 3:9 పరలోకములో ప్రధానులకు, అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి. అయితే ఈ యొక్క నరుని ధరించిన ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇది ఎట్లా ఉంది? 1-2 పాయింట్స్ చూద్దాం. ఈ యొక్క నిత్యుడైన యెహోవా, ఈ యొక్క ఇటర్నల్ జెహోవా ఒక సేవకుడు అవబోతున్నాడా? ధర్మశాస్త్రం క్రిందికి లోబడి ఉండవలసిన వ్యక్తిగా అవుతున్నాడా? విధేయత చూపిస్తున్నాడా? మనిషి అవ్వబోతున్నాడా? ఈ విషయాలు నరుని ధరించబోతున్నాడు అనగానే దేవుని దూతలు షాక్ అయ్యారు. ఆశ్చర్యపోయి ఆశ్చర్యంలో నుంచి దద్దరిల్లిపోయి ఆరాధనకి పూనుకుంటూ. మొట్టమొదటిసారిగా మనం అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇది కేవలము దాచి ఉంచబడింది మనుషులకే కాకుండా దేవుని దూతలకు కూడా అంతవరకు దాచి ఉంచాడు. వారికి తెర తొలగించి ఈ విమోచన కార్యపు డిజైన్ ని బయలుపరుస్తా ఉన్నాడు ప్రధానులకి, అధికారులకి. ఈ యొక్క దైవ సంబంధమైన జ్ఞానము, డివైన్ విజ్డమ్ ఒక ఐడియా సంపాదించుకుంది. దేవుని యొక్క మహా గొప్ప నానా విధమైన జ్ఞానము ఈ విమోచన కార్యాని కోసం ఆయన కుమారుణ్ణి ఎన్నుకోనటమే కాకుండా ఆయన కుమారుణ్ణి నరుడైన పాపి అయిన మనిషి స్థానంలో ఉంచడానికి నిర్ణయం చేసుకోవటమే కాకుండా మనిషిగా, నరునిగా, సృష్టిగా అయిపోవటానికి ఒక మార్గం ఎంచుకుంది. నానా విధమైన జ్ఞానము, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం అంటాడు కదా. ఈ డెసిషన్స్ చూడండి, ఈ డెసిషన్స్. ఓకే, 4వ అంశం, ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ దిస్ వరల్డ్. యేసుక్రీస్తు వారు నరుని ధరించిన తర్వాత ఆయన జీవితం. మరి ఈ లోకంలో పరిసయ్యులకో లేకపోతే జ్ఞానులకో లేకపోతే మరొకరికో గనులకో గాని అప్పచెప్తే, ఓకే నేను నా కుమారుణ్ణి ఈ విమోచన కార్యానికి ఏర్పరచుకున్నాను, మనిషి స్థానంలో ఉంచాలనుకున్నాను, మనిషిగా చేయాలనుకు. అయితే మనిషిగా వచ్చిన తర్వాత అతను ఎలా ఉండాలి ఆయన జీవితం అని మనుషులకి ఎవరికైనా దాని ప్రణాళిక, దాన్ని రచన చేయమంటే, రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అని అంటాం కదా, అట్లాంటిది ఏమన్నా ఎవరికైనా ఈ లోకంలో ఉన్న గొప్ప ఘనులకు కానీ ఇస్తే వేరే టైప్ లో రాసిందేమో. ఒక ఘనమైన పుట్టుక, ఘనమైన ప్రయాణం, ఘనమైన అని రాసి ఉంటారేమో. కానీ దేవుడు తన నానా విధమైన జ్ఞానంలో, అనంతమైన జ్ఞానంలో తన జీవితాన్ని ఏ విధంగా ఉంచాలనుకున్నాడట? హీ హాస్ చోజన్ టు బిగిన్ హిజ్ లైఫ్ ఇన్ ఎ స్టేబుల్. మరి పశువుల తొట్టిలో ప్రారంభించాలనుకున్నాడు తన జీవితాన్ని. చాలా సంవత్సరాలు మరి ఒక కుటుంబం, అంతగా పెద్దగా గుర్తింపు లేని కుటుంబంలో పెరగాలని యేసుక్రీస్తు ప్రభు నిర్ణయం అయింది. అలాగే మరి ఈ యొక్క బాహ్య పరిస్థితుల్లో చాలా తక్కువ స్థితిలో పెరిగాడు యేసుక్రీస్తు ప్రభు. అలాంటి నిర్ణయం అయింది, తన జీవితం అట్లా ఉండాలని నిర్ణయం అయింది. ఇది అనంతమైన జ్ఞానము, నానా విధమైన జ్ఞానంలో నిర్ణయాలు ఇవన్నీ. అలాగే ఆయన పేదవాడుగా ఉండాలని, అలాగే నక్కలకు బొరియలుండును, ఆకాశ పక్షులకు గూళ్ళుండును, గాని మనిషి కుమారుడు తలదాచుకున్నట్టుకైనను స్థలం లేదనే ఒక స్థితి ఆయన అనుభవించే ఒక జీవితపు శైలి ఉండాలని నిర్ణయం అయింది పరలోకంలో. ఇది దేవదూతలు చూసారు ఫస్ట్ టైం. అరే, యెహోవా దేవుడు, నిత్యుడైన యెహోవా దేవుడు ఏర్పాటు చేయబడ్డాడు మనిషి విమోచనకి. ఒక పర్సన్ చూస్ చేసుకో, ఒక వ్యక్తిని
ఒక వ్యక్తి కావాలి కాబట్టి, ఈ గుణ లక్షణాలు కలిగిన వ్యక్తి కావాలి కాబట్టి తన కుమారుడిని ఎన్నుకున్నాడు. కుమారుడు కూడా సిద్ధపడిపోయాడు. మనిషి పాపి అయిన మానవుడి యొక్క స్థానంలో ఉండటానికి నిర్ణయం చేసేసుకున్నారు. ఎలా చేస్తారా అనుకుంటుంటే మనిషి నరుని ధరించిన మనిషి అయిపోయాడు. సరే పోనీలే, మనిషి అయ్యాడు, కాస్త సౌకర్యవంతమైన పుట్టుక జీవితం ఉందంటే ఈ యొక్క జీవిత శైలి ఏంటి అని ఫస్ట్ టైం దేవుని దూతలు చూస్తా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే that he should be maintained by charity of some of his disciples. వారి శిష్యులు, యేసుప్రభు వారి శిష్యుల యొక్క కానుకల ద్వారా పోషింపబడ్డాడు యేసుప్రభు. అలాగే మరి యెషయా 53:2 ఒక మాట ఉంటుంది ఆయన గురించి. యెషయా 53:2 మనకి బాగా పరిచయమైన మాట, మంచి అధ్యాయం ఇది. 53:2 లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగి. ఒక టెండర్ షూట్, he grew up as a tender plant and as a root out of a dry ground. అలాగే ఇదే యెషయా గ్రంథం 42:2 ఆయన ఒకసారి చదువుదాం. 42:2 యెషయా గ్రంథం 42:2 అతడు కేకలు వేయుడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయుడు. మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే ద లైఫ్ ఆఫ్ జీసస్ ఆన్ దిస్ ఎర్త్. దేవుని యొక్క నానా విధమైన మ్యానిఫోల్డ్ విజ్డమ్, నానా విధమైన జ్ఞానము దేవుని యేసుక్రీస్తు యొక్క జీవితం ఈ లోకములో ఏ విధంగా ఉండాలని ఒక నిర్ణయం అయిందంటే, నేను చదువుతున్న వాక్యాలు పాయింట్స్ ద్వారా ఇలాగా మరి ఆయన మరి ఒక గాడిదని ఎక్కి యెరూషలేములో ప్రవేశించాడు. గాడిదని ఎక్కి యెరూషలేములో ప్రవేశించడం, మరి మనుషుల చేత తృణీకరింపబడిన వాడు, ఎ మ్యాన్ ఆఫ్ సారోస్. ఈ యెషయా 53లోనే ఉంటుంది కదా ఆ మాటలు చూడండి. యెషయా 53, మళ్ళీ బ్యాక్ టు వద్దాం. అతడు తృణీకరింపబడిన వాడుని, మనుషుల వలన విసర్జింపబడిన వాడు, వ్యసనాక్రాంతుడు, వ్యాధిని అనుభవించిన వాడు. ఇలాంటి లైఫ్ స్టైల్ కలిగి ఉండటం అనేది దేవుని యొక్క విజ్డమ్, దేవుని యొక్క జ్ఞానమై ఉన్నది. ఇలాంటి లైఫ్ స్టైల్ కి ఉండటానికి కోసం నిర్ణయం అయింది అన్న విషయం ఈ దేవుని దూతలు ఫస్ట్ టైం కి వాళ్ళకి బయలుపరచబడింది. తర్వాత అంతేకాకుండా నెక్స్ట్ థింగ్, ఆయన మరణం, ద డెత్ ఆఫ్ క్రైస్ట్. మరి మనుషులందరి కొరకు మరి ఆయన అనుభవించిన మరణం ఎలాంటిదో మనకు తెలుసు. దానిని కూడా వాళ్ళు దూతలు ఫస్ట్ టైం చూస్తా ఉన్నారు. ఫస్ట్ టైం వాళ్ళకి ప్రత్యక్షపరచబడతా ఉంది. ఎంతో చాలా చాలా ఆశ్చర్యానికి గురయ్యారు దేవుని దూతలు. సైన్యములకు అధిపతి యెహోవా, ఈ సైన్యం అంతా కూడా ద హోస్ట్స్ ఆఫ్ హెవెన్, పరలోకపు సైన్యము ఆయన మరణం చూసి, ఫస్ట్ టైం ఆయన మరణం, ఎన్ని చూస్తా ఉన్నారు కానీ మరణం చూసి ఇంకా గుండెలు బాదుకొని స్తుతించారు. అరే, ఇంతటి మరణం కూడా ప్లాన్ లో ఉందా, విమోచన ప్లాన్ మనిషి కొరకు అని. అయితే చివరిగా ఆయన ఆరోహణం మరి ఒక నేరస్తులాగా మరి ఎంచబడి, మొత్తబడిన వాడిగా ఎంచబడి మరణం అనుభవించిన ఆ వ్యక్తి ఇప్పుడు కుడి పార్శ్వమున, కుడివైపు, తండ్రి కుడివైపు ఒక గవర్నర్ గా కూర్చుంటాం అనేది ఆ యొక్క ప్రణాళికల డిజైన్ లో ఒక భాగం. ఈ డిజైన్ లో ఒక భాగం. ఓకే, మరి సమయం అయిపోతుంది కాబట్టి మనము ఈ దేవుని దూతలకి ఇది బయలుపరచబడటం వల్ల అసలు ఏంటి, వాళ్ళకేంటి లాభం అని 1, 2, 3 పాయింట్స్ మనం చూసుకొని ముందుకెళ్దామండి. హౌ ఏంజల్స్ ఆర్ బెనిఫిటెడ్ బై ద సాల్వేషన్ ఆఫ్ మెన్. ఈ రక్షణ, ఈ విమోచన అంతా కూడా మనుషులకి కదా మేలేదన్న జరిగితే,
దేవుని దూతలకు ఎందుకు ప్రత్యక్షపరచబడింది ఫస్ట్ టైం అని రాయటం? వాళ్ళకేంటి మేలు, వాళ్ళకేంటి లాభం అన్నది మనకి మామూలుగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. దానికి ఈ యొక్క జోనథన్ ఎడ్వర్డ్స్ గారు లేఖనాల్లోంచి మంచి వివరణ ఇచ్చారు. ఇక్కడ ఏమాత్రం మనుషులకి మాత్రమే చెందిన విమోచన, మనుషులకి మాత్రమే మనుషుల కోసం మాత్రమే చేసిన విమోచన కార్యానికి మొట్టమొదటిగా అంతవరకు దాచి ఉంచి దేవుని దూతలకి తన నానా విధమైన జ్ఞానము సంఘము ద్వారా మరి ఎందుకు దేవుని దూతలకి ఫస్ట్ టైం ఆయన బయలుపరిచాడు అని అంటే, ఏంజల్స్ అంట దే సీ ఎ గ్రేట్ అండ్ వండర్ఫుల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమ, ఆ యొక్క గొప్పతనము, ఆ యొక్క ప్రత్యక్షత వారు ఈ విమోచన కార్యంలో కళ్ళారా చూశారట. ఈ స్టెప్స్ అన్ని చూశారట, కళ్ళారా చూశారట. మరి దేవుని దూతల యొక్క సంతోషము, నిజానికి మానవుల యొక్క సంతోషం కూడా దేవుని యొక్క మహిమను చూడటంలో వాళ్ళు ఆ యొక్క సంతోషం అనేది వారికి ఇప్పుడు మనము ఫుట్బాల్ మ్యాచ్ అవుతా ఉంది. ఒక ఫుట్బాల్ మ్యాచ్ లో మనకి ఇష్టమైన హీరో ప్లేయర్, ఫర్ ఎగ్జాంపుల్ మెస్సీ అనుకుంది, అతను గోల్ కొడితే పరమానంద భరితులైపోతుంది. మనిషి హృదయం ఆ విధంగా డిజైన్ చేయబడింది. ఏంజల్స్ హృదయాలు కూడా, దేవుని యొక్క దూతల హృదయాలు కూడా దేవుని మహిమ రకరకాల కోణాల్లో అంతకంతకు ఎక్కువగా బయలుపరచబడతా ఉంటే వారు సంతోషంకి, పట్టలేనంత సంతోషానికి గురవుతా ఉన్నారంట. మనిషిని విమోచించిన కార్యంలో దేవుని యొక్క మహిమ ప్రత్యక్షపరచబడింది రకరకాలు. నేను ఇప్పుడు చెప్పాను కదా స్టెప్స్, అవి వాళ్ళు చూసి దేవుని దూతలు ఆ మహిమను, మరి ఎక్కువ మహిమను కళ్ళారా చూసి పరమానంద భరితులై దేవుణ్ణి గుండెలు బద్దలు కొట్టుకుంటూ ఆరాధించారట. అది దేవుని దూతలకి వాళ్ళకి బెనిఫిట్. తర్వాత మరి రెండవ బెనిఫిట్ ఏంటంటే, దేవుని దూతలకి రెండవ బెనిఫిట్ ఏంటంటే, ఈ నరుని ధరించిన ఈ యొక్క దేవుడు గాడ్ మ్యాన్ నౌ వారికి ఒక అధికారి అయ్యాడు, యజమాని అయ్యాడు, ప్రభు అయ్యాడు. ఇప్పటి వరకు యేసుక్రీస్తు కుమారుడైన దేవుడు ఒక రకమైన గాడ్ అయితే, నరుని ధరించిన ఈ యొక్క గాడ్ మ్యాన్ మళ్ళీ ఆరోహణమయ్యి ఇదే దూతలకి ఆయన హెడ్ అయ్యాడు, తల, శిరస్సు అయ్యాడు. మనతో పాటు దేవుని దూతలకు కూడా శిరస్సు అయ్యాడు. అయితే ఏంటి అని అంటే, ఇది వరకు సృష్టికర్తకి సృష్టికి మధ్య కొంత అంతరం ఉండేది. అంతరం అంటే చాలా అంతులేని అంతరం, డిస్టెన్స్ ఉండేది. ఇప్పుడు సృష్టిలో ఒక భాగంగా దేవుడు మనిషి అయిన ఆ నరుని, ఆ గాడ్ మ్యాన్ గా దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చున్న ఆ గాడ్ మ్యాన్, నరుని ధరించిన క్రీస్తు, దేవుని దూతలకి కొంత దగ్గరతనం ఉంది ఇప్పుడు. అది వాళ్ళ సంతోషం. ప్రత్యక్షపరచబడింది. నా మీడియం ఏంటి? సంఘము ద్వారా, నానా విధములైన, అంటే నీ ద్వారా, నా ద్వారా. ఎంత ఘనతకి మనల్ని ఎంచుకున్నాడో చూడండి ఈ విమోచన కార్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఒకలాంటి నియర్నెస్, అంతకు ముందు లేని నియర్నెస్ దేవుని పట్ల ఈ దేవుని దూతలకి ఇప్పుడుంది. ఎందుకంటే సృష్టిలోకి వచ్చేసాడు, మనలోకి వచ్చేసాడు, సృష్టి అయ్యాడు. మరి ఒక మాట చదువుకుందాం. ఇదే ఎఫ్ఎస్సి పత్రిక వద్దాం. ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం లాస్ట్ మాటలు చదువుకొని మనం క్లోజ్ చేసుకుందామండి. ఎఫ్ఎస్సి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం నుంచి చదువుతానండి. ఎఫ్ఎస్సి 1:20. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి
సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించింది. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. తర్వాత కొలస్సి పత్రిక వద్దాం. కొలస్సి పత్రిక 2వ అధ్యాయము, కొలస్సి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువుకుంది. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. అంతకు ముందు ప్రీ ఇన్కార్నేషన్, నరుని ధరించక ముందు యెహోవా దేవుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభు, నిత్యుడైన యెహోవా, ఆయన నరుని ధరించిన కుమారుడైన యేసు ఇప్పుడు ఇదే దేవదూతలకి శిరస్సై ఉన్నారు. ఈ యొక్క విషయం మొట్టమొదటిగా వాళ్ళకి చూసి, సంఘం ద్వారా చూసి వారు పరమానంద భరితులైపోయినారు. గుండెలు బద్దలు కొట్టుకునే ఆ యొక్క ఆరాధన గౌనులు అదిరిపోతా ఉన్నాయి. డోర్ పోస్ట్, అరే మనలో మనిషి సృష్టిలో భాగమైన మన చిన్న క్లోజ్నెస్ అన్నమాట, చిన్న క్లోజ్నెస్ అంతకు ముందు మీద, అది వారికి బెనిఫిట్ దేవుని దూతలకి. మేబీ ఇక్కడ ఆపుదాము. ఈ విషయాలు ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఫస్ట్ టైం వింటున్నారనుకోండి, ఎవరైనా వినక ముందు ఎలా ఉంటుందో పరిశీలన చేసుకోండి. ఇప్పుడు విన్నారు కదా, ఇక నుంచి ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. డిఫరెన్స్ ఉంటుంది మన యొక్క కంప్లీట్ అవగాహన లేకపోతే విశ్వాస జీవితంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ యొక్క అంశం మనకు తెలియపరచబడింది, ఇప్పుడు బయలుపరచబడింది. సో దేవుని యొక్క విమోచన ఎంత గొప్ప పరిపూర్ణమైన జ్ఞానము, మ్యానిఫోల్డ్ విజ్డమ్, పరిపూర్ణుల మధ్య దేవుని యొక్క విజ్డమ్ ఏదైతే కొరింథీ పత్రికలో ఆయన ప్రస్తావించాడో, కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి గోచరం కాలేదు, అయితే పరిశుద్ధాత్మ వల్ల మనకు అది బయలుపరచబడింది. ఓ కొరింథీయులారా, ఊరికే డివిజన్స్ లేకపోతే మరొకటి సమస్యలు కాదు. యు హ్యావ్ టు లుక్ అప్. ఈ పరిపూర్ణమైన జ్ఞానము మీ ద్వారా ఇంకా బయలుపరచబడవలసింది. ఇంకా నానా విధమైన జ్ఞానము సంఘము ద్వారా బయలుపరచబడవలసింది. ఈ రక్షణ కార్యమును దేవదూతలు తొంగి చూడగోరారట. దేవదూతలు పేతురు పత్రికలో రాయబడి ఉంది. సో ఈ మాటలతోటి నేను ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ టైం. ఓవర్ టు సిస్టర్ ప్రసిద్ధ గారు. ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. మరి మిషన్ విజన్ గురించి చక్కగా వర్ణించిన అని కిరణ్ మై గారికి, అలాగే విమోచన గురించి అద్భుత రీతిలో వర్ణించిన బాబీ రత్నాకర్ గారికి ఏఎల్ వర్చువల్ అకాడమీ తరపున కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన చేయవలసిందిగా బ్రదర్ నల్లూరు రమేష్ గారిని మనవి చేస్తున్నాం. రమేష్ బ్రదర్, ముగింపు ప్రార్థన చేయండి. చెప్పండి అమ్మా. మామూలుగా చేయండి ప్రార్థన. ఆ పరిశుద్ధుడా, మహోన్నతుడ, సర్వాధికారి, నీకు వందనాలు తండ్రి నాయన. వర్చువల్ ప్రేయర్ నీ కుటుంబం ద్వారా తండ్రి నాయన మాకు ఇంతగానో తండ్రి నాయన మీ వాక్య పరిచయలో సహాయం చేసినందుకు మీకు వందనాలు తండ్రి నాయన. మీ జ్ఞానాన్ని నేర్పుతున్నందుకు నీకు వందనాలు తండ్రి నాయన. ఏదైతే వాక్యం విన్నామో తండ్రి నాయన, ఆ వాక్యానుసారంగా బ్రతకడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. అయ్యా నీ కృపలోనైనా మర్మాలు తెలుసుకోవడానికి తండ్రి నాయన, నీ యొక్క దాచబడిన మర్మాలు తెలుసుకోవడానికి కూడా మీరు సహాయం చేయండి తండ్రి నాయన.
ఈ చిత్తం అయితే తండ్రి నాయన మరొకసారి మేము అందరం కూడా కలుసుకోవడానికి సహాయం చేసి నడిపించమని యేసునామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. 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 ముగింపు ప్రార్థన చేసిన బ్రదర్ నల్లూరు రమేష్ గారికి కృతజ్ఞతలండి. ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ క్లాస్ లో తిరిగి అందరం కలుసుకుందామండి. అప్పటి వరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.